దేశంలో ఉన్నప్పుడు ఆచారం పాటించవలసిన అవసరం ఉండదు కాబోలు అని అనుకున్నా. కాళ్ళు చేతులు కడుక్కోకుండా అలా మాలగుడ్డలతో తింటావేంట్రా అన్న మా అమ్మ మందలిప్పులు జ్ఞాపకానికి వచ్చాయి. నా షరాయి కూడా విడిచి పంచి కట్టుకొని నా మంచం మీద వెన్ను వాల్చాను. ఇక భవిష్యత్ ఏంటి అని అనుకుంటూ ఉన్న ఉత్తర క్షణంలోనే నిద్రాదేవి నన్ను ఆవహించింది. ఇంటి దగ్గరున్న అలవాటు చొప్పునే, అంటే ఉదయాన్నే 6 గంటల లోపనే నాకు మెలకు వచ్చింది. లేచి కిటికీ తెరను తొలగించి గాజు అద్దంలో నుండి బయటికి చూస్తే అంతా అంధకారంగా ఉంది. ఈ వసతి గృహంలో కూడా సంచలనం అట్టే ఉన్నట్టు కనబడలేదు. ఈ మేడలు, ఈ కట్టుబడి, ప్రతి చోట సోఫాలు, కుర్చీలు, నడవడానికి నేల మీద తివాచీలు అన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లోనూ ఎక్కడా ఇలాంటివి చూడనే లేదు. ప్రతి చోట కిటికీలన్నిటికీ కూడాను అందమైన బోలెడంత ఖరీదైన తెరలు కూడాను. వాటి ఉపయోగం ఏంటో నాకు అర్థం కాలేదు. హాయిగా గాలి ఆడకుండా, ఊపిరి సలపకుండా ఇంత బందోబస్తు ఎందుకు అనేది అర్థం కాలేదు. తర్వాత ఫ్రాన్స్లోనూ ఇక్కడ కూడాను ఇళ్ళకి, షాపులకి అన్నిటికీ కూడాను అద్దపు తలుపులే. వాళ్ళకిక్కడ దొంగల బెడద ఉండదు కాబోలు. తమాషాకు కిటికీలపైన రాళ్లు విసిరేవాళ్ళు, అల్లరి పిల్లలు ఉండరు కాబోలు అని అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ మళ్ళీ కాసేపు మంచం మీద పడుకున్నాను. ఇంకా ఇంత చీకటేమిటి? ఇంకా తెల్లవారకపోవడం ఏంటి? సూర్యుడేమైనా లేవడం మర్చిపోయాడా? ఇక్కడ జనమంతా లేవడం ఎప్పుడు? కాళ్ళు కడుక్కోవడం వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు? ఇక వాళ్ళ పని పాటలు చూసుకోవడం ఎప్పుడు? ఆడామగా కూడా బారెడి పొద్దెక్కిన తర్వాత లేస్తే వంట వార్పు తయారు చేసేది ఎప్పుడు? అలా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మరో మబ్బు తెర వచ్చింది. మళ్ళీ మరో కునుకు పట్టింది. మరో గంట వరకు మెలకువ రాలేదు. అప్పుడు లేచి ముఖం కడుక్కుంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది అసలు తెలియలేదు. తలుపు తీసి చూస్తే బయటెవరో కూడా కనబడలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే గోడ మీద ఒకచోట ప్రెస్ బటన్ సర్వెంట్ అని ఉంది. ఇదేమిటో చూద్దామని వాళ్ళు రాసిన విధంగానే ఆ బొత్యం ఒత్తాను. ఉత్తర క్షణంలో గాలి నుండి బయటికి వచ్చినట్టు ఓ మనిషి తలుపు తీసుకుని లోపలికొచ్చాడు. వాడి వేషం, నిలబడిన తీరు చూస్తూ ఉంటే వీడేమైనా పెద్ద ఉద్యోగా అని అనుకున్నాను. వాడికేసి చూస్తూ కొంచెం ఆలోచిస్తూ ఉంటే వాడే కొంచెం తగ్గి ముందుకు వంగి శిరసు వంచి నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్, హెడ్ సౌండ్ స్లీప్ అన్నాడు. తర్వాత ఆరివాడిల్లు బంగారంగాను, అందులోనూ పెద్ద ఉద్యోగులాగా వేషం వేసుకొని కూడాను అని అనుకుని ఆశ్చర్యంతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వాడే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అని అన్నాడు. అప్పటికి నా మందబుద్ధికి వాడు నౌకరు కాబోలు అని తోచింది. ఆ గోడ మీద కూడా ప్రెస్ బటన్ సర్వెంట్ అని రాత అని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను దర్జాగా పైకి లేచి వాళ్ళ దేశాచారం కదా అని కరచాలనానికి చెయ్యి చాచాను. వాడు నవ్వుకుంటూ నా చెయ్యిని ముట్టి ముట్టనట్టు అందుకొని విడిచిపెట్టాడు. ఐ వాంట్ టు లాబరేటరీ వేర్ అని అన్నాను. ఓ దిస్ వే సార్ అని రాజు ముందు నౌకర్లాగా నడుచుకుంటూ ముందుకు సాగాడు. అలా నడుస్తూ పక్కనున్న గదికి దారి తీశాడు. అక్కడున్న ఒక గది తలుపు తీసి యూ కెన్ వాష్ హియర్ సార్ అని అన్నాడు. అని గోడకున్న ఒక పింగాణీ పళ్ళెం, అందులోకున్న కుళాయి చూపెట్టాడు. ఓ పెద్ద పింగాణీ పళ్ళెం చూపించి యూ కెన్ బాత్ హియర్ సార్, హాట్ ఆర్ కోల్డ్ అని అందులోకున్న 2 కుళాయిలు ఒక మాటు తిప్పి చూపించాడు. ఒక దాంట్లో నుంచి పొగలు చిమ్ముతూ వేడినీళ్లు, మరో దాంట్లో నుంచి జివ్వుమనే చల్లటి నీళ్లు వచ్చాయి. తర్వాత పక్కనున్న ఇంకొక గోడను చూపెట్టి మీట్ యూ లేటర్ సార్ అని చక్కా పోయాడు. ఏది చూసినా అంతా వింతగానే కనిపించింది. మన దేశానికి ఈ దేశానికి ఏ విషయంలోనూ సాపత్యం కనబడలేదు. ఆ గదిలో నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంతసేపు పట్టిందో, ఎలా తెమిచ్చుకొని బయటపడ్డానో చెప్పుకుంటూ పోతే చాలాసేపు పట్టడం, కొంచెం విసుగ్గా ఉండడం తప్ప మరేం ప్రయోజనం ఉండదు కదా. కాని ఒక్క మాట మటుకు చెప్పక తప్పదు. ఏదైనా కొత్త విషయాలు కనబడ్డప్పుడు వాటి సంగతి, సాపత్యాలు, ఉపయోగాలు ఇట్టే ఊహించుకొని ఉపయోగించగలిగే వాళ్లే తప్ప తక్కిన వాళ్ళకి, పైగా సామాన్యులకు ఇదో పెద్ద విషమ పరీక్షే. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాలి. నేను ముందు నా గదిలోకి వెళ్ళి
తువ్వాలు అవి తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇంతలోకే ఎదురుగా ఉన్న చాకలి తెచ్చిన తువ్వాలు మడత సబ్బు కనబడడంతో ఇవెందుకున్నాయి ఇక్కడ? మన కోసమేనా? నా కోసమే అయితే నా ఒక్కడికే ఈ మర్యాద చూపించేదా, లేదంటే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను కొత్త తువ్వాల సబ్బు ఇస్తూ ఉంటారా అనే సందేహం కలక్కపోలేదు. అయినా మల్లెపూల ఉన్న ఆ తువ్వాలు చూసి విడబుద్ధి కాలేదు. అది ఉపయోగించుకుంటే నా సందేహం తర్వాత తీర్చుకోవచ్చు అని అనుకున్నాను. తర్వాత గదిలోకి వెళ్ళి అన్ని చోట్ల పరుపులు, దిండులు, తివాచీలు అన్నీ వాళ్లే అందించడం, నా పక్క వేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోవడం స్ఫురణకొచ్చింది. ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం అయింది. తలుపు తీశాను. ఇంతకు ముందు వచ్చిన నౌకరే ఓ పెద్ద పళ్ళెంలోనూ టీ, 2 రొట్టె ముక్కలు, పంచదార, పాలు వగైరా తీసుకుని వచ్చి బల్ల మీద పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఏమిటి ఈ మర్యాద, ఈ రాజలాంఛనాలు అని అనుకుంటూ పలహారం చేసి ఇక ఏమిటి చేయడం, ఎక్కడికి వెళ్లడం, ఎవరిని అడగడం, ఎవరిని అడిగి తెలుసుకోవడం అని ఆలోచించి కూర్చుని ఉండగా కొంతసేపటికి రాత్రి నాకు పరిచయమైన రాత్రి కలిసిన పెద్ద మనిషి మీనన్ నెమ్మదిగా పైనుండి తలుపు కొట్టి నేను తలుపు తీయంగానే నెమ్మదిగా నవ్వుతూ లోపలికొచ్చి, గుడ్ మార్నింగ్ సార్, రాత్రి సుఖంగా నిద్రపోయారా? పొద్దున టీ వగైరా అందాయా అని నేను సమాధానం చెప్పకముందేనే అదిగో అన్నీ ఉన్నట్టున్నాయే అన్నాడు బల్ల మీద ఉన్న టీ కప్పు వగైరా సామాగ్రి చూసి. అతన్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళి ఊరు చూపెడతారా అని అడగదామనుకుంటే తనే, మీరు ఈవేళ ఇక్కడే ఉంటారు కదా, ఇంతకీ ఏం చేస్తారు? మీరెక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? లేకపోతే నాతో వస్తే ఈ ఊరంతా తిప్పి చూపెడతాను, కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు అని అన్నాడు. నా ఊహని ఇట్టే కనిపెట్టినట్టు అన్న ఆ మాటలకు ఎంతో సంతోషించి, మీరు చాలా మంచివారండి, నేనే మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళమని అడుగుదామనుకుంటున్నాను. నా ఊహ మీరు గ్రహించినట్టు మీరే ఊర్లోకి తీసుకువెళ్తాను అని అన్నారు. చాలా సంతోషం, అయితే వెంటనే బయలుదేరదామా అన్నాను. లేవండి, వెళ్దాం, మీరు ఒక మాటు తలదూకోండి. మనం ముందు భోజనాల హాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పలహారం చేసి వెళ్దాం అన్నాడు. పలహారం ఇప్పుడు అయ్యింది కదా అన్నాను. అబ్బే, ఇది చాలదులేండి, ఇది పొద్దున్నే ఊరికే ఉత్సాహం కలిగించడానికి మాత్రమే సరిపోతుందిలేండి. మరికొంత ఘనంగా పూటుగా కడుపులో పడితే తప్ప మధ్యాహ్నం మళ్ళీ 1 గంట వరకు మని బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాల్లోకి తీసుకువెళ్ళాడు. రాత్రి చూసిన హాలే అది. బల్ల నిండా పళ్ళ్యాలు, సాసర్లు, కత్తులు, కరాలాలు వగైరా సామాగ్రిలన్నీ వరుసగా అమర్చి ఉన్నాయి. కొంతమంది అప్పుడే పలహారాలు చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నన్ను చూసిన ఓ తెలుగాయన గుడ్ మార్నింగ్ అని తల ఊపి ఆయన పలహారంలో నిమగ్నమైపోయాడు. ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం. మీరు బ్రాహ్మణులు కదా అన్నాడు మేనన్. ఈ విషయం వాడెలా తెలుసుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటే, మీరు శాకాహారి కదా అందుకడిగాను. నా సమాధానం వినకుండానే నా వెనక నిలబడిన నౌకరుతోనూ నాకు శాకాహారం, అతనికి మా ఉల్లి వేయమన్నాడు. మరి ఆ నౌకరు నాకు ఎలాంటి భోజనం పెట్టాడు? పిల్లలు బడిలో గంట కొట్టారు, ఇవాళకింకా మన క్లాస్ అయిపోయింది, తర్వాత ఏమైంది అనేది తర్వాత క్లాస్లో చెప్పుకుందాం, సరేనా? ఓకే సార్. ఇంతకీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి, అయినా మన కథ నచ్చంది ఎవరికి లేండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి. ఏంటి పిల్లలు, నా కథ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నా. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు బారిస్టర్ చదవడానికి వచ్చిన మీ పార్వతీశం.